క్రిటిసైజ్ చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, విల్ యాక్సెప్ట్ ఇట్. రైట్. వినోద్ కుమార్ గారు ఏం చెప్తారు? మీరు సలహాలు సూచనలు నూమాన్ గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తా. కాకపోతే నూమాన్ గారు ఆయన ఎడ్యుకేషనలిస్ట్, ఇండస్ట్రియలిస్ట్, ఆయన విజన్ తో పనిచేస్తున్న వ్యక్తి. కానీ కాంగ్రెస్ అట్లా లేదు. కాంగ్రెస్ ఆ రకంగా ఉంటుందని ఉంటే బాగానే ఉంది. నుమాన్ గారు లాంటి వాళ్ళకి కాంగ్రెస్ అవకాశాలు కూడా ఇవ్వదు రేపు భవిష్యత్తులో. ఏ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునే వాళ్ళకు, లేకపోతే దేన్ని అమ్ముకొని ఏది కబ్జా చేద్దామనే వాళ్ళకి మాత్రమే ఇస్తారు తప్ప నుమాన్ లాంటి వాళ్ళకి ఇస్తే సంతోషం. ఎందుకంటే అట్లాంటి విజనరీ కొంత మేలు చేయగలుగుతాడు. యుఎస్ లో అక్కడ వచ్చాడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు వారి స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెరికాలో లా విభాగంలో చూసుకుంటే 68% స్కిల్ ఉంది అక్కడ. లండన్ లో 78% ఉంది స్కిల్. ఇండియాకి వచ్చేసరికి 3% స్కిల్ ఉంది లాలో. మరి ఎంత డిఫరెన్స్ ఉందండి? అంటే అంత విద్యార్థులు చెత్త అంటే ఒక రకంగా టిష్యూ పేపర్ లాంటి డిగ్రీలను తీసుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా స్కిల్ లేకుండా పోయింది. మరి అట్లాంటి వాళ్ళకి జాబ్ ఎలిజిబిలిటీ ఎట్లా వస్తుంది? ప్రపంచంతో పోటీ పడాలంటే ఇవాళ ఇక్కడ చదివిన విద్యార్థి అమెరికాలో, యూరోప్ లో, ఎక్కడ యూకేలోనో, యుఎస్ లోనో ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి. బట్ ఇంకా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేనైతే అంగీకరిస్తా. ఎందుకంటే అప్గ్రేడ్ కాకుండా ఇప్పుడు లా కాలేజెస్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మా కాలేజెస్. నేను డీన్ కాకముందు అది కేవలం ఫైనల్ ఇయర్ లో మాత్రమే ఇంటర్న్షిప్ ఉండే, కోర్టు వెళ్లే కార్యక్రమం ఉండే. ఫైనల్ ఇయర్ మాత్రమే మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్ ఉండే. కానీ నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ ఇయర్ నుండి పెట్టాను. ఫస్ట్ ఇయర్ నుండి మ్యాండేటరీగా మీరు కోర్టుకి వెళ్ళాలి. మీ కాలేజీ మధ్యాహ్నం అయిన తర్వాత మ్యాండేటరీగా మీరు కోర్టుకి వెళ్ళాలి. కోర్టులో కేసులు అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా కేసును స్టడీ చేసి కేసు ప్రజెంట్ చేయాలి ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. ఇది దానివల్ల 5 years లో స్కిల్ పెరుగుతుంది. ఆయన కోర్టుతో ఇంటర్లింక్ అవుతుంది. తర్వాత మేము ఏం చేసాము అంటే లాలో జస్టిస్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. జస్టిస్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొని ప్రజలకి, అలాగే న్యాయ వ్యవస్థకి, అలాగే విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఏమున్నది, వాళ్ళకు సంబంధించి కేసులు అక్కడే స్టడీ చేయాలి. అంటే అక్కడ మీటింగ్ అవుతుంది. మీటింగ్ దగ్గరనే ఆ కేసు స్టడీ చేయాలి. ఆ కేసుకు జడ్జి గారు పరిష్కారం చేస్తారు. అక్కడే పోలీసులు ఒకవేళ ఇంటర్ఫీర్ అయితే అక్కడే పరిష్కారం అవుతుంది. ఆ రకంగా నేను అప్పుడు చాలా సంస్కరణలు పట్టుకొచ్చాను. జస్టిస్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ మొత్తం ఆల్ లా కాలేజెస్ లో చేశాను. ఇట్లా ఇంకా స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి పిల్లలకి ఇండస్ట్రీకి లింక్ ఉండాలి. ఏదైతే ఇప్పుడు లా ఉంది, లా ఇండస్ట్రీ అంటే కోర్టు, ఆ కోర్ట్స్ తో లింక్ లేకుండా, తర్వాత జ్యుడిషియల్ అకాడమీతో లింక్ లేకుండా, కేవలం లా కాలేజీలలో ఒక టీచర్స్ తోనే సరిపోదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా వాళ్ళు వెళ్ళాలి కదా కోర్టులకి ఇక్కడ చదువుకున్న విద్యార్థి. కాబట్టి వాటిని ఇవాళ చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అట్లా వస్తే ఖచ్చితంగా స్కిల్ అనేది పెరుగుతుంది. అట్లా కాకుండా నామమాత్రంగా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ టీచర్లు ఒక రిక్రూట్మెంట్ లేదు. నేను రిక్రూట్మెంట్ అయినప్పుడు కొంతమంది రిక్రూట్ అయినా అంతే తప్ప తర్వాత ఇప్పుడు 23 ఏళ్ళుగా అసలు ఒక రిక్రూట్మెంట్ లేదు. ఒక టీచర్ లేడు, ఒక అటెండర్ కూడా లేడండి. కనీసం ఒక డీన్ ఆఫీసర్ ఒక అటెండర్ ను నీళ్లు తాగడానికి అటెండర్ కూడా లేడు. అంటే తేరా బాబు అని చెప్పడానికి తేవడానికి ఇలా వాటర్ బాటిల్ ఇవ్వడానికి అటెండర్ కూడా లేడు. ఆ పరిస్థితులలో ఉస్మానియాలో స్కిల్ రావాలంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఉస్మానియా కాదు, మొత్తం విశ్వవిద్యాలయాల్లో స్కిల్ రావాలంటే వాళ్ళ టీచింగ్ లేకుండా, ల్యాబ్స్ లేకుండా, రీసెర్చ్ సెంటర్స్, రీసెర్చ్ ల్యాబ్స్ లేకుండా ఇవన్నీ ఏమొస్తుంది? స్కిల్ ఎట్లా వస్తుంది? ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో గూగుల్ సెర్చ్ చేసే వాళ్ళు ఏదో రాస్తున్నారు, ఏమో చేస్తున్నారు తప్ప అసలు రియల్ సెన్స్ ఆఫ్ రీసెర్చ్ జరగట్లే. సో రియల్ సెన్స్ ఆఫ్ రీసెర్చ్ జరిగి స్కిల్ కనుక అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మన కేరళలో ఒక అబ్బాయి ఇప్పుడు ఆయన 16 years లో ఆ పిల్లోడు ఇప్పుడు వాళ్ళ డాడీకే 2 లక్షలు ఉద్యోగం ఇస్తున్నారు కంపెనీ పెట్టి. అంటే ఆ రకంగా కేరళ ఎడ్యుకేషన్ లో బాగా ముందున్నది, స్కిల్ లో ముందున్నది. చాలా వరకు కేరళ నుండి చాలా వరకు ఇలా ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారు. కాబట్టి కొంత కేరళ ఇప్పుడు కేరళ మోడల్ ఉంది. ప్రభుత్వం అక్కడైతే ప్రభుత్వ స్కూల్లో సీట్ దొరకాలంటే చాలా కష్టం కేరళలో, మన కేరళలోని. అదే ప్రైవేట్ స్కూల్లో ఈజీగా సీట్ దొరుకుతుంది అక్కడ. అంటే ప్రభుత్వ స్కూల్స్ ను అంత ప్రతిష్ట చేశారు కేరళలో. మరి ఇక్కడంతా కూడా ఏంటి, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, లేకపోతే పబ్లిక్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ ఇలా అదాని అంబానీలకు అది అమ్మేసుకోవడమే. అది వాళ్ళు అదాని అంబానీలు స్కిల్ ఇస్తారని అయితే నేను అనుకోను. ఎందుకంటే
వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా బిజినెస్ నే ఆలోచిస్తాడు. ఆ పెద్ద స్కిల్ ఇచ్చి వాళ్ళని వాళ్ళని కరకలో తయారు చేసుకోవడానికి పనికొచ్చే విద్యను ఇస్తాడు తప్ప సొంతగా కంపెనీలు పెట్టుకునే విద్యను ఇచ్చే పరిస్థితులలో ఇలా అదాని అంబానీ వాటికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని గ్రామీణ పిల్లలు చదువుకుంటారు, ఇక్కడ పేద పిల్లలు చదువుకుంటారు, ఇష్టమున్న ఫీజులు. నేను ఒక డీన్ హోదాలో ఉండి ఫీజులు పెంచడానికి వ్యతిరేకించాను. 35,000 చేశారు, 3,000 నుండి 30,000 చేశారు. అంటే ఒకటేసారి అంత పెంచడం వల్ల వాళ్ళు ఎట్లా కలుగుతారు? 3,000 రూపాయలే టైం కట్టలేని వాళ్ళు 30,000 రూపాయలు ఎట్లా కడుగుతారు? గ్రాడ్యువల్ గా కొంత పెంచుతూ ఉండాలి కానీ తప్ప ఒకేసారి అంత పెంచడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ రకంగా ఇప్పుడు ఈ చిన్న అమౌంటే కట్టలేని వాళ్ళు, 30,000 కట్టలేని వాళ్ళు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలలో కానీ లేదంటే వారు పెట్టిన స్కూల్స్ కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో 1,60,000 ఫీజు కట్టాలి. ఎవరు కట్టగలుగుతారు 1,60,000 ఫీజు? అంటే ఒక రకంగా మళ్ళీ ప్రైవేటీకరణ చేసినట్టే కదా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినట్టే కదా. ఇది జరుగుతున్న చరిత్ర. కాబట్టి ప్రభుత్వము దీన్ని ఖచ్చితంగా ఉచిత నాణ్యమైన విద్యను కేజీ నుండి పీజీ వరకు పిహెచ్డి వరకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే పీపీపీ పెద్దలు పెట్టినా సరే పిల్లలకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ పీపీటీ మీరు హాస్టల్ కు మంచి రూమ్స్ కట్టండి. ఇప్పుడు ఇప్పుడు ఉస్మానియాలో అయితే 1950s లో కట్టిన హాస్టల్స్ ఇప్పటివరకు నడుస్తున్నాయి. మరి వాటిలో అసలు కుక్కలు కూడా ఇవాళ ఉండే పరిస్థితి లేదు, పందులు కూడా ఉండే పరిస్థితి లేదు. మరి అట్లాంటి వాటిలో పాపం మా విద్యార్థులు ఉంటున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి చెప్పండి. నువ్వు అమెరికా క్యాంపస్ గురించి మాట్లాడుతున్నావు. కరికులం అనేది క్యాంపస్ అనేది రావు, కరికులం అనేది మార్చుకోవచ్చు. కరికులం అనేది నీకు చెప్తున్నాను కదా, నేను చాలా అద్భుతంగా ఇప్పుడు ఇండియన్ బిజినెస్ స్కూల్ ఉంది, IBS ఉంది, ఈక్వై బిజినెస్ స్కూల్ ఉంది. ఇట్లా ఇప్పుడు ప్రైవేట్ లో కొంచెం మంచి టాప్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, లా స్కూల్స్ ఉన్నాయి. ఆ కరికులం మనం అడాప్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలో అడాప్ట్ చేసుకో. మేము ఈక్వై లా స్కూల్ కరికులం అడాప్ట్ చేసుకున్నాం ఉస్మానియా యూనివర్సిటీని. దాన్ని మార్పు చేసి దాంతో కొంత అప్గ్రేడింగ్ అయింది. కోర్సెస్ చేంజ్ చేసినాం, స్ట్రక్చర్ చేంజ్ చేసినాం. అంటే నా హయాంలో చాలా వరకు కొంచెం తీసుకురాగలిగాం రిఫార్మ్స్. అయితే స్టాఫ్ లేకపోతే ఏం చేయగలుగుతాం? స్టాఫ్ లేకుండా ఏం చేయలేము. కాబట్టి ఏదేమంటుందంటే తప్పకుండా ఇవి అవసరం. ఇప్పుడు నుమాన్ గారు చెప్పిన రిఫార్మ్స్ అనేటివి అవసరమే, కానీ దాన్ని ప్రభుత్వం సంస్థల్ని బలోపేతం చేసే విధంగా ఉండాలి. ప్రభుత్వ సంస్థలని నిర్వీర్యం చేసే విధంగా కాకుండా, లేకపోతే వాళ్ళను ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది అనేది నా అభిప్రాయం. స్వామి గారు, ఇక్కడ భవనాలను చేంజ్ చేయట్లేదు, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మాత్రమే చేంజ్ చేస్తున్నారు, స్కిల్ అప్గ్రేడ్ అవుతుంది కదా అనేది ప్రభుత్వం వాదన. ఏం చెప్తారు? కరెక్టే. నేనేమంటున్నానంటే అది మంచిదే, కానీ మరి ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడున్న ఫీ స్ట్రక్చర్ ఏంది? రేపు అప్గ్రేడ్ అయిన తర్వాత వీళ్ళు చెప్పే ఫీ స్ట్రక్చర్ ఏంది? తర్వాత అది పర్మనెంట్ గా ఉండయా అనేది కూడా చెప్పట్లేదా? ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఎవరన్నా ఇప్పుడు అనామకుని చాలా విశ్వవిద్యాలయాలు, ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అయితే అసలు ఎడ్యుకేషన్ సంబంధం లేని వాళ్ళు కూడా పెట్టిండ్రు. దాని కంట్రోలింగ్ లేదు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతారు. ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా మొత్తం విద్యను వ్యాపారం చేసి బతుకుంటారు వాళ్ళంతా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులలో మాజీ మంత్రి గారు మల్లారెడ్డి గారు అయితే ఆయన అయితే డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. నేను మొత్తం ఉస్మానియా విశ్వవిద్యాలయం కంటే 100 రెట్లు నేను అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తానని చెప్తాడు ఆయన మీటింగ్ లో అక్కడిక్కడ. నేనేమంటున్నా అంటే ఆయన ఇవాళ ఎంత దోపిడీ చేస్తాడు, ఎన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేసి విశ్వవిద్యాలయం పెట్టిండు. అంటే ఆయన ఒక్కడే కాదు, చాలా మంది చేసిన వివరమే నేను చెప్తున్నది. అంటే ఇవాళ అక్కడున్న ప్రభుత్వ విద్యాలయాలకు ₹1 కేటాయించకుండా, ఒక ఉద్యోగం వాళ్ళ హయాంలో నింపకుండా, ఇవాళ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా నింపకుండా ఇవాళ మేము ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు దోపిడీ విపరీతమైన ఫీజు దోపిడీ జరుగుతుంటే, విపరీతమైన ల్యాండ్ దోపిడీ జరుగుతుంటే, గవర్నమెంట్ అది జరుగుతుంటే, ఇది స్కాలర్షిప్ల దోపిడీ జరుగుతుంటే ప్రైవేట్ యూనివర్సిటీలు బాగుపడ్డట, లేదా దాంట్లో అద్భుతంగా స్కిల్ ఉన్నట్ట? కాబట్టి స్కిల్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఉంటది. దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేయాలి. ప్రభుత్వంలో పిల్లల దగ్గరనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఉస్మానియాలో చూశాను, ఇక్ఫైలో చూశాను,
తర్వాత మిగతా వాటిలో చూసాను. ఇక్ఫై కంటే కూడా, ఈవెన్ ఐబిఎస్ కంటే కూడా, మిగతా లా స్కూల్స్ కంటే కూడా మా పిల్లలు ఆల్ ఇండియాలో టాపర్ గా నిలబడ్డారు. అంటే మనం ఇస్తే ఆ మూడ్ కోర్ట్ కాంపిటీషన్ లో ఆల్ ఇండియాలో టాపర్ నల్సార్ కంటే ముందులో ఉన్నారు. నల్సార్ నేషనల్ యూనివర్సిటీ. అంటే మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటది, మనం ఇచ్చే ఇన్పుట్ ని బట్టి ఉంటది, మనం ఇచ్చే ట్రైనింగ్ ని బట్టి ఉంటది. అంతే తప్ప స్వామి గారు పేరు మార్చినంత మాత్రమే కాదు. స్వామి గారు ఏం చెప్తారు ఇప్పుడు?